వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైటెక్ సిటీ మై హోమ్ హబ్లోని మత్స్యకూర్మ అవతార శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోయి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీమన్నారాయణుని వేడుకున్నానన్నారు రామేశ్వరరావు సతీమణి శ్రీకుమారి. మై హోమ్ హబ్ లోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని మై హోమ్స్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారితో పాటు సతీమణి శ్రీకుమారి ఒక సామాన్య భక్తుల్లాగా ప్రతి టెంపుల్కి విజిట్ చేస్తూ ఆధ్యాత్మిక విలువలకు ఆదర్శంగా మొత్తం కూడా అందరికీ ఆదర్శనీయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నారు, మీరు విజిట్ చేస్తున్నారు. ఈరోజు చాలా శుభదినం. శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళ శాసనాలతో ఈ యొక్క శంషాబాద్లో ముక్షింతల్లో ఏర్పాటు చేసినటువంటి 108 దివ్యదేశాలు, అలాగే దివ్య సాకేతం అన్ని దేవాలయాలు ఉదయం నుంచి దర్శించుకోవడం, లక్షల వేల మంది భక్తుల యొక్క చక్కటి వారి యొక్క సంతోషాన్ని మేము వాళ్ళతో కలిసి పంచుకోవడం, అలాగే మా మై హోమ్ సంస్థలలో స్వామివారి యొక్క శ్రీహస్తాలతో స్థాపించినటువంటి అన్ని టెంపుల్ పూజ అనుకోండి, ఇక్కడ మత్స్యకూర్మ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనుకోండి, అలాగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మోహనకృష్ణ స్వామి టెంపుల్ అనుకోండి, అన్ని దశావతారాల దేవాలయాలన్నీ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఇక్కడ మేము దర్శించుకోవడమే కాకుండా ఎంతోమంది వేల మంది భక్తులతో కలిసి ఈ యొక్క చక్కటి ఆనందాన్ని పంచుకోవడం ఎంతో శుభదాయకం. అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం ప్రపంచంలో ఉండే ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషాలతో చక్కటి కలయికతో అందరూ భగవంతుడి యొక్క పిల్లలుగా కలిసి ఉండాలని, అశాంతి అంతా తొలగిపోవాలని, యుద్ధాలు మిగతా రుగ్మతలన్నీ తొలగిపోవాలని ఆ శ్రీహరిని ఆ శ్రీ వెంకటేశ్వరుని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళ శాసనాలతో ఈ యొక్క హైదరాబాద్లోనే కాకుండా మిగతా మా ఫ్యాక్టరీ స్థలాలలో అక్కడ వైజాగ్లో కానీ, ఇక్కడ నల్గొండ జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాలు ఏర్పాటు కావడానికి మా యొక్క గురుగారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో ఇవి ఎంతో లక్షల మంది భక్తులు ఆనందాన్ని పొందుతున్నటువంటి శుభ సందర్భంలో మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఇది ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తూ అందరూ బీదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ అందరూ చల్లగా సుఖంగా ఉండాలని, అన్ని రుగ్మతలు తొలగిపోవాలని మరొకసారి శ్రీహరిని ఆ శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా గురువుగారి ద్వారా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల అనుగ్రహంతో అందరూ లోకాస్తమస్తు సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి, యుద్ధాలు ఇవన్నీ పోవాలి. ఆచార్యుల మార్గదర్శకులు కాబట్టి ఆచార్యుల ద్వారా మన అంతా సంతోషంగా ఉండాలని ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి అది విశ్వసిస్తూ తప్పకుండా అందరూ సంతోషంగా ఉంటారని భావిస్తూ అందరికీ ఆచార్యుల యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మారుతున్న సామాజిక పరిణామాలకు అనుగుణంగా యుద్ధాలు కావచ్చు, సామాజిక రుగ్మతలు కావచ్చు, ఇవన్నీ రూపు మార్చిపోవాలి. శాంతి సౌఖ్యాలతో అందరూ సుఖంగా వరదిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రతి చోట కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో చేదోడు వాదోడుగా ముందడుగు వేస్తూ మొత్తం మీద ప్రజలకు అందరికీ అందుబాటులో స్వామివారి ఆశీస్సులు ఉండే విధంగా ప్రత్యేకంగా ఇలాంటి దేవస్థానాలను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజల అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు కలగాలని ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు జూపల్లి రామేశ్వరరావు గారు. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.